హలో గైస్, వెల్కమ్ టు మినీ సిరీస్ డే 5 ఇన్ కొరియా. వచ్చిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ చేసి హ్యాపీగా బయటకు వెళ్ళి చూసేసరికి సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్. ఇంకా మా ఐటినరీ క్యాన్సిల్ అయ్యి మమ్మల్ని వాళ్ళ మ్యూజియం కి తీసుకొచ్చారు. ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళినా మన అంబ్రెల్లాస్ లోపలికి క్యారీ చేయనివ్వరు. ఇలా వాటిని లాక్ చేసేసి అవి డ్రై అయ్యే వరకు ఉంచి కీస్ మాత్రం మన చేతికిస్తారు. సో ఇవాళ మేము వచ్చిన ఫస్ట్ డెస్టినేషన్ ఆర్ట్ గ్యాలరీ మ్యూజియం. ఈ మ్యూజియంలో అన్ని ఆర్ట్తో చేసినవి మాత్రమే ఉంటాయని చెప్పారు. అండ్ సర్ప్రైజింగ్లీ ఈ ప్లేస్ కూడా నాకు చాలా కొత్తగా అనిపించింది, ఎందుకంటే నేను ఇది వరకు ఏ కంట్రీలోనూ ఇలాంటి ప్లేస్ విజిట్ చేయలేదు కాబట్టి. ఇక్కడ డిఫరెంట్ రూమ్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క థీమ్ ఉండింది. ఇక్కడ మాకు బాగా నచ్చింది ఏంటంటే ఇలా మనం రిలాక్స్ అవుతూ కాసేపు ఆ వ్యూస్ చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మాకు 2 hours టైం దొరికింది అండ్ వీ వర్ రియలీ వెయిటింగ్ ఫర్ ది రెయిన్ టు స్టాప్, బట్ దెన్ ఆగలేదు సార్. నెక్స్ట్ మమ్మల్ని స్కై క్యాప్సూల్ అని ఒక ప్లేస్కి తీసుకొని వెళ్ళారు. అక్కడ చూస్తే బీభత్సమైన గాలి. ఆ గాలి ఆగే వరకు మమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో పైకి ఎక్కనిచ్చేది లేదని తేల్చి చెప్పేశారు. ఫైనల్లీ ఆఫ్టర్ వెయిటింగ్ ఫర్ సమ్ టైమ్ వీఆర్ హియర్. దిస్ రైడ్ ఈస్ కాల్డ్ ఎస్ స్కై క్యాప్సూల్ అండ్ ఇట్ ఈస్ ప్రిటీ ఫేమస్ ఇన్ బూసాన్. దీనికి చాలా ముందు నుంచే రిజర్వేషన్స్ చేసుకొని బుకింగ్స్ పెట్టుకొని ఉండాలి. మనం పైన రైడ్ చేస్తూ ఉంటే కింద మనకి బ్యూటిఫుల్ గా సముద్రం కనిపిస్తూ ఉంటుంది. అండ్ వర్షం పడడం వల్ల ఇది యాక్చువల్లీ ఇంకా అందంగా కనిపించింది. బట్ దెన్ చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మేము సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాం అండ్ మీకు సరిగ్గా చూపించలేకపోయాం కూడా. వెదర్ కొంచెం టఫ్ గా ఉండేసరికి మమ్మల్ని వెంటనే నెక్స్ట్ డెస్టినేషన్ కి తీసుకొని వెళ్ళిపోయారు. దట్ ఈస్ గ్యామ్షియాన్ కల్చర్ విలేజ్. ఈ ప్లేస్ యాక్చువల్లీ ఒక అబాండన్ సిటీ అంట. దాని తర్వాత దాన్ని ఇలా కలర్ఫుల్ గా పెయింటింగ్స్ వేసి చాలా అందంగా తయారు చేశారు ఫర్ ఎ టూరిస్ట్ స్పాట్. హిల్ టాప్ పాయింట్ కి వెళ్తే వ్యూ చాలా బాగుంటుందని చెప్పారు, కానీ వెళ్లే లోపల మా ప్రాణాలు పోతాయి అనిపించింది నాకైతే. ఫైనల్లీ పైకి వచ్చేసాం అండ్ నిజంగానే చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది ఆ విలేజ్, ఆ ప్లేస్ నుంచి. అండ్ ఇతను ఈ విలేజ్ కి ప్రిన్స్ అంట. అప్పట్లో ఇతని గురించి ఒక క్యూట్ స్టోరీ కూడా చెప్పారు, మాకు పెద్దగా గుర్తులేదు. బట్ దెన్ ఎవ్రీవన్ లవ్స్ హిమ్ హియర్ సో మచ్. నెక్స్ట్ ఎనర్జీ కోసం క్యూట్ కాఫీ షాప్ లో ఒక కాఫీ తాగేసి అండ్ దెన్ వి వర్ హెడెడ్ టు స్కై వాక్. వర్షం పడడం వల్ల ఈ ప్లేస్ కూడా చాలా బ్యూటిఫుల్గా సీనిక్గా అనిపించింది మాకు. అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత we were headed back to the room. So this is how we spent our day 5 in Busan. See you with the next episode, guys.